హలో, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏలేరి మల్లికార్జున్ గారు, ఏలేరి పైల్స్ అండ్ ఫిస్టులా క్లినిక్, చందనగర్. సార్ని అడిగి పైల్స్ గురించి, ఫిస్టులా గురించి, అలాగే ఫిషర్ సమస్యల గురించి, అవి రావడానికి కారణాలు, వాటికి ఆయుర్వేదంలో చెప్పబడిన చక్కని సలహాలు, ఆయుర్వేద విధానాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లికార్జున్ ఏలేరి, డాక్టర్ ఏలేరి పైల్స్ అండ్ ఫిస్టులా క్లినిక్, లింగంపల్లి, చందానగర్, హైదరాబాద్. సో ఇప్పుడు మనం ముఖ్యంగా పైల్స్, ఫిస్టులా, ఫిషర్ అండ్ పైల్ నోడల్ సైనస్ అనే ఈ 4 వ్యాధుల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మానవ జీవనశైలి విధానాలు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మేజర్గా చూసుకున్నట్టయితే, ఫుడ్ హ్యాబిట్స్లో చూసుకున్నట్టయితే ఇంకా వివరంగా చెప్పాలి అనుకున్నట్టయితే మనకు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, సో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, అండ్ మనకు ఈ పిండి పదార్థాలు కావచ్చు, ఇడ్లీ, దోశ ఇవన్నీ ఒకప్పుడు ఓన్లీ టిఫిన్లోనే తీసుకునే వాళ్ళు, ఇప్పుడు మిడ్ నైట్లో కూడా దొరుకుతున్నాయి. ఇటువంటి అండ్ పచ్చళ్ళు, మేజర్గా పచ్చళ్ళు, పికిల్స్ కావచ్చు, లేదంటే ఈ సాస్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో డిఫరెంట్ ప్రిజర్వేటివ్ ఐటమ్స్ యాడ్ చేస్తున్నారు. ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అట్లాగే దాంతో పాటుగా పీచు పదార్థాలు, మనకు మేజర్గా బాడీకి కావాల్సినది అంటే మలబద్ధకం సమస్య రాకుండా ఉండడానికి కావాల్సిన పదార్థాలు ఫైబర్ కంటెంట్ ఉంటే ఫుడ్. సో ఈ పీచు పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో తక్కువ అయిపోవడం. సో ప్రోటీన్ పదార్థాలు లేదా ఆయిల్లో వేయించిన వస్తువులు అంటే బజ్జీలు కావచ్చు, పకోడీలు కావచ్చు, చికెన్ 65 లాంటివి కావచ్చు, ఇప్పుడు అరబిక్ ఫుడ్స్ అని కొత్త రకాలుగా వచ్చాయి. సో మండి అని ఇటువంటి ఆహార పదార్థాల వల్ల మేజర్గా మనకు ఫైబర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల మలబద్ధక సమస్య అనేది ఏర్పడుతుంది. సో మలబద్ధకం అని చూసుకున్నట్టయితే నథింగ్ బట్ కాన్స్టిపేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ మలబద్ధకం ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకు 6-10 వయసు అంటే 60 సంవత్సరాలు పైబడిన వారిలోనే ఎక్కువగా వినపడేది, ఒక 30-40 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే. కానీ ఇప్పుడు ఉన్న జీవన విధానాల వల్ల 6 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వరకు 70 ఎవరికైనా సరే ఈ మలబద్ధక సమస్య ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. అండ్ మన ఇంట్లో చిన్నపిల్లల్లో చూసుకున్నట్టయితే మామూలుగా 1-2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి పిల్లలు వాష్రూమ్కి వెళ్తున్నారు సార్, దానికి ఏదైనా చిట్కాలు కానివ్వండి, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు నన్ను చాలామంది పేషెంట్స్ కూడా. సో ఎందువల్ల ఇది అంటే జనరల్గా పిల్లల్లో చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు లేస్ అని, కుర్కురేస్ అని, ఇట్లా అంటే బ్రాండ్ నేమ్స్ మెన్షన్ చేయకూడదు అనుకోండి. సో ఇటువంటి ఆహార పదార్థాల వల్ల సో అండ్ మేజర్గా ఇంకా ఫోన్, సో పిల్లలకు ఫోన్ అలవాటు చేయడం వల్ల కూడా చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఒక గంట సేపే పిల్లలకు ఫోన్ ఇస్తున్నాం ఆడుకోవడానికి. ఆ సమయంలో వాళ్ళకు యూరిన్ వచ్చినా, మోషన్ వచ్చినా, వెళ్ళాల్సిన న్యాచురల్ అర్జెస్ వచ్చినా కూడా ఫోన్ లాగేసుకుంటారనే ఉద్దేశంతో ఆపుకుంటున్నారు. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా పెరగడానికి ఛాన్సెస్ అనేది. ఇప్పుడు ఈ ఫోన్లో ఆడుకోవడం మొదటగా ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు. సో దానివల్ల మేజర్గా ఈవెన్ అండ్ చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే సాఫ్ట్వేర్ లేదా డాక్టర్స్ కానివచ్చు, లేదా కంప్యూటర్పై కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేసే వాళ్ళందరిలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. అండ్ ఎన్విరాన్మెంటల్గా చూసుకున్నట్టయితే కోల్డ్ అంటే ఏసీ రూమ్స్లో ఎక్కువసేపు గడపడము, బయటకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, అండ్ అంత టైం కూడా ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ హడావిడి లైఫ్ స్టైల్లో సో మార్నింగ్ లేవగానే పరిగెత్తడం, ఇంటికి రాగానే మళ్ళీ అదే టైం అనేది తెలియకుండా అయిపోతుంది. అండ్ వీకెండ్లో ఉన్న ఒక రోజులో కూడా టైం ఎలా గడిచిపోతుందో ఎవరికి కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది, అంటే ఆఫీస్లో కూర్చోవడము, ఈ బైక్ కార్లలో జర్నీ. డెఫినెట్లీ ఎందుకు అంటే మనకు ఒక భోజనం కావచ్చు, అంటే లంచ్ కావచ్చు, డిన్నర్ తర్వాత ఒక 3 అవర్స్ టైం అనేది మనకు డైజెషన్ అవ్వడానికి పట్టే టైం. ఈ 3 అవర్స్ టైంలో చూసుకున్నట్టయితే మనకు ఒక మినిమం ఒక 1/2 అవర్ టు 1 అవర్ అనేది లేచి అటు ఇటు ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్టయితే అది డైజెషన్ మంచిగా అవుతుంది. అండ్ అసిమిలేషన్ అంటారు, అంటే బాడీ పార్ట్స్కి అన్నిటి కూడా సప్లై అనేది కూడా మంచిగా అవుతుంది. సో మనము తిన్న వెంటనే కంటిన్యూస్గా కూర్చొని ఉండడం మూలాన సో అన్వాంటెడ్ ప్లేసెస్లో ఫ్యాట్ డిపాజిషన్స్ అవ్వడము, అండ్ తిన్న ఫుడ్ కూడా సరిగా డైజెషన్ అవ్వకపోవడము,
అజీర్తి అంటాం మనం. ఈ డైజెషన్ సరిగా అవ్వకపోవడం వలన మలబద్ధకం అనే సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ ప్రధాన కారణాలు. ఇవన్నీ మలబద్ధకానికి రీజన్స్ అనమాట. మలబద్ధకం వల్లనే ఇవన్నీ మనకు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పైల్స్, ఫిషర్స్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, ఇవన్నీ కూడా మలబద్ధకం వల్లనే, కాన్స్టిపేషన్ వల్లనే వచ్చే ప్రాబ్లమ్. పైల్స్ ఉన్నదని డౌట్ ఎలా వస్తుందంటే ఇది మలబద్ధకమే పైల్స్కి కారణమైనా కానీ మనకి అది పైల్స్ ఉందనేది ఎలా గుర్తించాలి? సో పైల్స్ మనకు ఉన్నాయా లేవా చూసుకున్నట్టయితే, సో నేను ఒక సింపుల్గా చెప్తాను సార్. సో చూసుకున్నట్టయితే మనం వాష్రూమ్లో ఎంతసేపు ఎంతసేపు వాష్రూమ్లో కూర్చుంటున్నాము. సో మార్నింగ్ లేవగానే టాయిలెట్ అండ్ మోషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతసేపు 2 నుంచి 5 నిమిషాల, 5 నుంచి 10 నిమిషాల, లేదా 10 నుంచి 20 నిమిషాల, లేదా 30 నిమిషాల. అంటే ఇప్పుడు చాలా మంది ఫోన్లు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇంతకుముందు జనరేషన్ వాళ్ళలో ఏం జరిగేది అంటే న్యూస్ పేపర్ అంతా అక్కడ తిరిగేసి చదివేసి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఫోన్లు తీసుకెళ్ళి ఫోన్లో న్యూస్, లేదంటే కొన్ని టీవీ ప్రోగ్రామ్స్, యూట్యూబ్లో వీడియోస్ ఇవన్నీ చూసి వస్తున్నారు జనరల్గా. సో మనకు ఎప్పుడైతే 2 to 5 minutes న్యాచురల్ అర్జీ మనకు వాష్రూమ్ వెళ్ళాలి అనే ఫీలింగ్ కలిగినప్పుడు, న్యాచురల్ అర్జీ అంటాం దాన్ని. సో అర్జీ కలిగిన వెంబడే 2 నుంచి 5 నిమిషాలు దాన్ని ఫినిష్ చేసి బయటకు వచ్చేసినట్టే అప్పుడు మనకు ఏ విధమైన సమస్యలు లేనట్టు. అంటే ఇట్లా ఫోన్లు తీసుకెళ్ళడం వల్ల కూడా మలబద్ధకం పెరిగే అవకాశం ఉందండి. డెఫినెట్గా. సో జనరల్గా ఏం జరుగుతుందంటే మనకు అక్కడ పని వెళ్ళిన వెంటనే పని పూర్తి చేసుకొని బయటికి రావాలి. ఈ ఫోన్లో మనం కాన్సన్ట్రేట్ చేయడం వలన సో మనము అంటే చాలా మటుకు ఏం చేస్తుంటారంటే ప్రెషర్ పెట్టి బయటికి ముక్కడం కోసం ప్రయత్నం చేస్తారు. ట్రైనింగ్ ఎట్ స్టూల్స్ అంటాము. సో వెస్టర్న్ కమోడ్ కూడా వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్ చెప్పాలంటే. అందరూ అది చూసుకున్నట్టయితే ట్రెడిషనల్గా ఇండియన్ కమోడ్ని చిన్న చూపు ద్వారా దాని ఈ మధ్య ప్రతి ఇళ్లలో కూడా వెస్టర్న్ కమోడ్ ఉంది మా ఇంట్లో అని చెప్పుకోవడానికి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ లాగా మాట్లాడుకుంటున్నారు. బట్ అగైన్ వెస్టర్న్ కమోడ్లో కూర్చోవడం వలన మనకు రెక్టమ్కి సంబంధించిన యాంగిల్ అనేది సరిగా ఉండదు. సో దానివల్ల అది ఆ మోషన్కి వెళ్ళాల్సిన ఆ ఏరియా మలద్వారం పూర్తిగా ఓపెన్ అనేది అవ్వదు. పూర్తిగా ఓపెన్ అవ్వకపోవడం వలన సెమీగా అంటే సగం రావడము, సగం లోపలే ఉండిపోవడము, మళ్ళీ ఒక 1-2 hours తర్వాత, లేదా మనం ఏదైనా ఫుడ్ ఇంటేక్ అయ్యాక అంటే టిఫిన్ చేశాకలో లంచ్ చేశాకనో మళ్ళీ వెళ్ళాలనే ఫీలింగ్ రావడము, మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ సగం రావడం జరుగుతుంటుంది. అదే ఇండియన్ కమోడ్లో చూసుకున్నట్టయితే మలద్వారం కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. సో కంప్లీట్గా ఓపెన్ అవ్వడం వలన మనకు ఒకటేసారికి ఫ్రీ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండి తర్వాత ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకొని అండ్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 2 to 5 minutesలో మోషన్ అనేది ఫ్రీగా చేసుకునే వాళ్ళలో ఈ పైల్స్ కావచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది జనరల్గా 90% వరకు రాకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనకు ఇప్పుడు ఎవరికైతే ఎక్కువసేపు వాష్రూమ్లో కూర్చుంటున్నారు అంటే వాళ్ళలో ఏదో ఒక ఇబ్బంది అంటే ఇనీషియల్ డేస్లో ఉండకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువసేపు వాష్రూమ్లో కూర్చుంటున్నారు అంటే దాని అర్థం వచ్చేసి ఎక్కువసేపు కూర్చొని ఎక్కువగా ప్రెజర్ పెడుతున్నారు. అది రాకున్నా కూడా ప్రెజర్ పెట్టడం మూలాన ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం మాట్లాడుకున్నట్టయితే మనము ఇప్పుడున్న చాలా మంది జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేదంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సో ఫర్ సపోజ్ మనం 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి. సో లేయడం కొంచెం లేట్ అవుతుంది. 8 o'clock 7:30 లేచాం వెంబడే మనకు వాష్రూమ్ రానప్పుడు ఏం చేస్తారు, చాలామంది కొంచెం వాటర్ తాగి అటు ఇటు తిరగడం అట్లా చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే వాష్రూమ్లో వెళ్ళి ఒక 1/2 hour దాకా అట్లా కూర్చొని ప్రెజర్ పెట్టడానికి అంటే అది అంటే ఆఫీస్కి వెళ్ళాక వెళ్ళడానికి ఇబ్బంది అవ్వడమనో, లేదంటే అక్కడ వాష్రూమ్స్ నచ్చకనో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇప్పుడు అది అంటే మనకు మలం పూర్తిగా ఫామ్ అయితే దాని అంతట అదే వచ్చేస్తుంది. పూర్తిగా ఫామ్ అవ్వనప్పుడు మనం వాష్రూమ్లో కూర్చొని ఎక్కువగా ముక్కడం స్ట్రైనింగ్ ఎట్ స్టూల్స్ అనేది చేయడం వలన అగైన్ అక్కడ మనం అనుకున్నట్టుగా పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం అయినా ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా సో వాష్రూమ్ మీకు అంటే మోషన్ వెళ్ళాలనే ఫీలింగ్ న్యాచురల్ కలిగినప్పుడు వెళ్ళండి. అది మార్నింగ్ లేచిన వెంబడే వెళ్ళాలని రూల్ ఎక్కడా లేదు. సో మనకి ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళండి. రానప్పుడు ప్రెజర్ పెట్టడము అండ్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడం, ఈ రెండు కూడా అంత మంచిది కాదు. దానివల్ల ఈ సమస్యలన్నీ కూడా ఫ్యూచర్లో ఎదురవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సరైన చికిత్సా విధానాలు మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు? సో మనకు చూసుకున్నట్టయితే సార్ ఆయుర్వేదంలో ముఖ్యంగా మనకు పైల్స్ అండ్ ఫిస్టులాలకు సంబంధించింది ఇప్పుడు కాదు, మనకు 2500 3000 సంవత్సరాల కిందటే ఆయుర్వేదంలో సుశ్రుతాచార్యులు గారు చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు.
దీంట్లో చూసుకున్నట్టయితే ఆయుర్వేద విధానంలో క్షారసూత్ర అండ్ క్షారకర్మ పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ అనేది ఆ కాలంలోనే చేస్తున్నారు. ఓకే, క్షారసూత్ర విధానం ద్వారా ఏదైతే ఉంటుందో మేజర్గా ఒక థ్రెడ్ అంటాము. ఓకే, సో ఒక మామూలు దారం తీసుకున్నట్టయితే దానిపైన క్షారం, ఓకే, ఆయుర్వేదం యొక్క మూలికలతో తయారు చేసినటువంటి పేస్ట్ లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని అక్కడ దానిపైన అప్లై చేసి అది డ్రై అయిపోయాక దాన్ని మనం ట్రీట్మెంట్ కోసం యూస్ చేస్తాము. ఓకే, సో అకార్డింగ్ టు క్షార, క్షార అనుకున్నట్టయితే బేసిక్ మెటీరియల్. ఓకే, యాసిడ్ బేస్ లాగా చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ పరంగా బేస్ మెటీరియల్ ఉంటుంది. దానికి ఆల్మోస్ట్ మేము అంటే ఒక కెమిస్ట్, ఓకే, కెమిస్ట్రీ చదివిన వాళ్ళతో టెస్ట్ చేయించినా కూడా 13.5 అట్లా pH లెవెల్స్ ఉంటుంటుంది దానికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.